గడ్డికోట గట్టిదా. మన కడప జిల్లాలో ఉన్న గండికోటని 1213లో శాలివాహన శకంలో కార్త మహారాజుల వారు నిర్మించారు. ఈ కోటలో ఒక జైలు ఉంది. ఇక్కడ చిన్న చిన్న దొంగతనాలకే కాళ్ళు చేతులు తొలగించేవారట. పెద్ద పెద్ద దొంగతనానికి అయితే గడ్డం కింద కొక్కి గుచ్చి వేలాడ తీసి చంపేసేవారు. రాజద్రోహానికి పాల్పడితే కళ్ళు పీకేసి సూదులతో చెక్కిన కర్రలతో కొట్టి చంపేసేవారు. గోల్కొండ నవాబు ప్రతినిధిగా గండికోటను పాలించిన మీరుజుల్లా హయాంలో జుమ్మా మసీద్ని నిర్మించారు. బయట 32 గదులు, లోపల 64 గదులు ఉన్నాయి. కోట నుంచి చూస్తే దాదాపు 300 అడుగుల లోతు, 250 వెడల్పుతో పెన్నా నది కనిపించడం విశేషం. ఇదే మన గండికోట ఎయిరు. చూసినంత లోతు ఉంటుంది. మేము ఒక 5 మెంబర్స్ వచ్చాము గండికోటకు. ఈ బండరాళ్ళన్నీ పెద్ద పెద్దవి, అంటే మనం కదిలించలేం కూడా. ఈ రాళ్ళను చూసి జాగ్రత్తగా అడుగు వేయాలి. ఒక పొరపాట్లు మనం కింద పడితే మన బర్లని తనకు ఎవ్వరు అడ్డు అంటూ కొండల సైతం చీల్చుకుంటూ ఉర్రకలు వేస్తూ ఈ కోట ఎంతగానో ఆకర్షిస్తుంది. అత్యంత వేగంతో, అమితమైన ఉత్సాహంతో పరుగులు తీస్తున్న ఈ పెన్నా నది దాటికి నిర్చయంగా ఉన్న ఈ కొండకి గండి ఏర్పడింది. ఈ కొండ మీద ఒక కోటని నిర్మించడంతో ఈ కోటకి గండి కోట అని పేరు వచ్చింది. ఇదో ఇక్కడ కూర్చొని డిస్కషన్ చేస్తున్నాం, నెక్స్ట్ ఎక్కడికి పోవాలి ఏంటి అని. ఫోటో కూడా తీసుకుంటున్నాం. ఆ లుక్లోనే డిస్కషన్ చేస్తా. ఇదే మన గండికోట క్యాంపు. ఇక్కడికే నైట్ వచ్చి స్టే చేయాల్సింది. గండికోటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఇక్కడికి రావాలి. ఇక్కడ విజిట్ చేసి ముందు పక్క ఫైర్ క్యాంప్ వేసుకొని, నేను మగధీరాలో బాక్షాలో మాదిరి ఎక్కేసాను. గుర్రము 100 రూపాయలు అంట. అలా ఒక చుట్టూ ఒక రౌండ్ వేసుకొని వచ్చి మళ్ళీ డెడ్ ఎండ్లో ఇక్కడికి వచ్చి ఆపుతాడు. ఆ గుర్రం ఫాస్ట్గా పోతుంది. అలా అలా ఊగుతుంటే ఫస్ట్ కింద పడతానేమో అనుకున్నా. ఏదైతే అది కానీ గుర్రాన్ని గట్టిగా పట్టేసుకున్నా. గుర్రం ఎట్టయినా పోని, నేనైతే గట్టిగా పట్టుకున్నా కింద పడకుండా.